చూసుకొని షేర్ చేసుకోవచ్చు. ఇదంతా ఒక టీం ఉంటుంది మన పోలీస్ స్టేషన్. మన సర్కిల్లో ఎవరికి ఇబ్బంది అయినా సరే మీరు వచ్చి ఆ మేడం కలిస్తే కాన్ఫిడెన్షియల్ ఎంక్వైరీ చేస్తారు. మీకు ఏమైనా ఇబ్బంది ఉంటే కాన్ఫిడెన్షియల్ అంటే మాకు కూడా చెప్పారు, ఓకేనా? మాకు కూడా తెలియదు అంటే మీరు వచ్చినందుకు మీ ప్రాబ్లం ఏంటనేది మాకు కూడా వాళ్ళు చెప్పారు, డిస్క్లోజ్ చేయరు, ఓకేనా? ఎప్పుడు ధైర్యంగా ఉండాలి. ఏ ప్రాబ్లం వచ్చినా మీరు ఇబ్బంది పడకుండా షేర్ చేసుకోవాలి, ఓకేనా? మేమంతా కూడా ఎందుకంటే వీఆర్ ఫర్ సపోర్ట్ ఇవ్వాలి, మీకోసం మీకు సపోర్ట్ చేయడానికి మీ పేరెంట్స్ కూడా మీకు చెప్పుకోవడానికి మేము చేస్తామని, ఓకేనా? అదొకటి గుర్తుపెట్టుకోండి. ఇంకోటి ఏంటంటే ఆన్లైన్ గేమ్స్ అండి. ఆన్లైన్ గేమ్స్ గురించి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక అబ్బాయి ఉంటుంది. అబ్బాయి అది ఇక్కడ దమ్మపేట అంటారు. ఇది మాకు మన స్టేట్లో కిడ్నీ రాకెట్ అయితే దానికి మూలం ఇదే అండి. అసలు కేసు బయటకు రావడానికి ఇదే ఉన్నాము. దాంట్లో ఏమైందంటే ఆ అబ్బాయి వాళ్ళ నాన్న ఫార్మర్. ప్రతి సంవత్సరము ఫీజు అని చెప్పేసి ఇంటికి వాళ్ళు వస్తూ ఉంటాయి. వచ్చిన తర్వాత వాడు ఒకసారి ఒక ఫ్రెండ్ రూమ్ పోతుంది. అంటే బ్యాడ్ కంపెనీ కూడా ఎట్లా ఉంటుందో చెప్తారు. బ్యాడ్ కంపెనీ తర్వాత ఆన్లైన్ గేమ్ ఉంటుంది. వాడు ఒక ఫ్రెండ్ రూమ్ పోతే వాళ్ళు అక్కడ ల్యాప్టాప్ అంతా గేమ్ ఆడుతుంటే వాడు అడిక్ట్ అయిపోయి వాళ్ళ డాడీ పంపించిన ప్రతి డబ్బులను కూడా ఆన్లైన్లో పెట్టుకుంటుంది. ఆన్లైన్ గేమింగ్ అంటే ఉంటాయి కదా, ఆన్లైన్ గేమింగ్ క్రికెట్ పెట్టిన తర్వాత లాస్ట్ గేమ్ ఏంటంటే అన్ని డబ్బులు ఖర్చు అయిపోయి అతను అంటే చదువుకోవడానికి 4th ఇయర్ అయిపోయిందంట. బ్యాక్ డోర్ జాబ్ కావాలని చెప్పేసి మళ్ళీ 2 lakhs తెప్పించుకోవడానికి ఖర్చు. సో ఆయనకి ఏమైంది ఇక అంటే హోప్ లేదు, ఇక ఏమీ చేయడానికి లేదు, వాళ్ళకి ఏం పని కూడా రాదు. చదువుకునే టైంలో బెట్టింగ్ చేసింది. అప్పుడు ఏం చేస్తారంటే మనకి ఇప్పుడు డబ్బులు వస్తుందంటే స్లైస్ యాప్స్ ఉంటాయి కదా, మీరు అందరి మధ్య తీసుకుంటున్నారు. ఇలా పెద్ద కూడా ఉంటారు, మీరు ఆన్లైన్లో 5,000 10,000 ఉంటాయి కదా, స్లైస్ అనే యాప్స్ ఉంటాయి. మీకు 4,000 5,000 అంటే కేవైసీ కేవైసీ